యాటిట్యూడ్ అండి. ఇక్కడ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళకి యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అని ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక కంపెనీకి మేనేజర్ కావాలని చెప్పేసి ఆయన యాడ్ ఇచ్చినప్పుడు ఇద్దరు ఆ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారండి. ఆ ఓనర్ ఏమంటాడంటే, ఒక చిల్లులు పడిన బకెట్ని తీసుకొని దూరంగా ఉన్నటువంటి కుళాయి దగ్గర నుంచి ఇక్కడ ఫిష్ ఆక్వేరియం ఏదైతే ఉందో ఆ ఆక్వేరియంలోకి నీళ్లు తీసుకొచ్చి ఆ ఫిష్ ఆక్వేరియాన్ని నింపాలి. అది ఎవరైతే నింపుతారో వాళ్ళకి నేను మేనేజర్ పోస్ట్ ఇస్తా అని చెప్పి వాళ్ళ ప్రతిభకు ఒక పోటీ పెడతాడు. ఇక్కడ ఉన్నటువంటి మొదటి వాడు ఏం చేస్తారంటే, ఆయన్ని విచిత్రంగా చూసి ఎమ్మంటే తన ఫోన్ ఓపెన్ చేసేసి సెల్ఫీలు ఏదైతే పోస్ట్ చేస్తా ఏమని పెడతాడంటే, ఈ చిల్లుల బకెట్ తోటి అక్కడ కుళాయి దగ్గర నుంచి తీసుకొచ్చి ఫిష్ ట్యాంక్ లో నేను నింపాలంట. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇతను మనల్ని అవమానించాలని చెప్పి, నిరుద్యోగులను అవమానించాలని చెప్పి ఇతను పిలిచాడు. ఫ్రెండ్స్, ఇతను ఫ్రాడ్, ఇంటర్వ్యూకి రావద్దు, ఇతను ఫ్రాడ్ అని చెప్పేసి అతన్ని నెగిటివ్ బ్లేమ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించేసి ఆ దూరంగా ఒక పక్కన ఒక పాలిథిన్ కవర్ పడి ఉంటే ఆ పాలిథిన్ కవర్ని తీసుకొచ్చేసి ఆ బకెట్ లో లోపల వైపున ఇమిడ్చుకొని దాన్ని తీసుకుని ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు డ్రాప్ కూడా కింద పడకుండా తీసుకొచ్చి అక్వేరియాన్ని నింపేసి ఆ పనిని అతను సఫలీకృతం చేసుకొని ఆయన దగ్గరికి వచ్చేసి పని పూర్తయింది సార్ అని చెప్పేసి ఆయన చెప్తాడు. అదంతా గమనిస్తున్నటువంటి ఆ ఓనర్ ఏమంటాడంటే, నేను ఎలాంటి వ్యక్తి కావాలనుకుంటున్నానో స్ట్రెంగ్త్ను ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే మేనేజర్ కావాలనుకున్నాను, అలాంటి మేనేజర్ నువ్వు నాకు దొరికావు, నేను నీకు జాబ్ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, ఆ యాటిట్యూడ్ని అప్లై చేశాడు, దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, సఫలీకృతం అయ్యాడు, అతనికి కావాల్సిన దాన్ని ఒడిసి పట్టుకున్నాడు, అతని జీవితానికి ఒక గమ్యానికి బాటలు వేసుకున్నాడు. ఇదేనండి, యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మనం మలుచుకొని మనం దాన్ని మలుచుకొని ఎలా ముందుకు సాగుతామో ఆ రోజునే మనం ఎదుగుదలని పునాది వేసుకున్నట్టుగా ఉంటుంది. నమస్తే అండి.